సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. చాలా ఇయర్స్ పట్టింది కదా అన్నయ్యకి అంత బయటపడటానికి. మర్చిపోయానులేండి ఆ గొడవని. ఇప్పుడు కూడా ఆయన బయట పడలా ఇంకా. మనం చెప్తాం కానీ దాన్ని తప్పదుగా మరి అనుభవించాడు తెలుస్తుందని. మనం ఏం దయా మర్చిపోంటాం కదా, అది మరి జరిగేది కష్టం. మీవి కొన్ని మీకు సంబంధించిన కొన్ని ఫొటోస్ మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు సార్. మీ ఫ్యామిలీ, మా అన్నగారు, మా సిస్టర్స్, మేము 5 ఓన్ సిస్టర్సా? మా ఓన్ సిస్టర్. ఎంతమంది మీరు మొత్తం? 3 మా ఎల్డెస్ట్ బ్రదర్ లేడు, పోయాడుగా. ఆయన లేరు, మొత్తం 7గురా? 7 యువతం పెద్ద ఆమె 2, 3, 4. వాడు వెనకాళ్ళతో మా చెల్లెళ్ళే మాకు. సో ఇప్పుడు మీరు మొత్తం 6గురు ఉన్నారు. 7. 6 మా అక్కగారు పెద్ద ఆమె పోయింది. మా అన్నగారు, మా పెద్దన్నగారు, మా పెద్ద అక్కగారు పోయారు, మిగతా వాళ్ళు ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు కోట గారికి కూడా 80 చిల్లర ఉంటాయి కదా? 80కి వచ్చాడు. ఓకే. సో మీకు ఒక 40-45 ఉంటాయా? ఎవరికి? మీకు. నాకు 36. 36ఏనా? ఇప్పుడు అప్పుడా ఇప్పుడు 32 పళ్ళు చిక్కగా ఉన్నాయి కదా సార్. 36 కాకుండా ఎక్కువ ఉంటాయా ఏంటి? నేను 70కి వచ్చేసానుగా. 70 చిల్లరా? 70. బాగా గట్టిగా ఉన్నారు సార్. ఏం తింటారు? మొట్టమొదటి 25 ఏళ్ళు పల్లెటూళ్ళు కంకరాలు తినేసామండి వయసులో. పల్లెటూరు ఎండకండి, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు అంటే అది ఏం తిన్నా అప్పుడు రిచ్ ఫుడ్ తిన్నాం కదా. దాంతో పెరుగు అన్న తిన్నా కూడా మంచి బలంగా ఉండేది. అసలు ఆ 25 ఏళ్ళు బలం ఉంటుంది. తర్వాత మనం ఎక్సర్సైజ్ చేసాడు అంటుంటారులే, మీరు జిమ్కి వెళ్తారా, అది జిమ్మా పాడా అట్ట బలిసిపోయింది అంతే శరీరం. మన కరోనాలో కాస్త ఇబ్బంది పడ్డాను కానీ అప్పటిదాకా అసలు లెక్క చేసేవాడిని కాదు కదా. అసలు ఆలోచించేవాళ్ళం కాదు ఎవరన్నా. ఇప్పుడు తలకరంగా వేస్తే ఇప్పుడు మానేసి గుండు వెళ్ళగా, లేకపోతే తలకరంగా వేసుకుంటే ఉంది వయసు తెలిసేది కాదు. అంటే యువకుడు అనేవాళ్ళు కాదు కానీ ఒక అరౌండ్ 60 అన్నట్టు ఉండేవాళ్ళం. ఇప్పుడు దానికి ఏంటంటే ఆ పల్లెటూరు చిన్నప్పుడు ఆ తిండ్లు దాని వ్యవహారం వేరండి. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అంతా తినేప్పుడు ఇప్పుడు రూపాయి 10 పైసలేగా తినేది, మీద 90. అప్పుడు రూపాయి 90 పైసలు కనీసం తినేవాళ్ళం ఆ రోజులు. సో ఒక 25 ఏళ్ళ వరకు తిన్న ఫుడ్ మన బాడీ ఎవరికైనా అదే కదా బాడీ. ఇప్పుడు మంచి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నవాడు ఇప్పుడు 30 ఏళ్ళ వాడు కూడా మొట్టమొదటి 15 ఏళ్ళకి కూడా అదే బలం, ఆరోగ్యంగా ఉంటాడు, అనారోగ్యంగా ఉంటాడు. ఆ తిండి ప్రభావం. మొదట్లో పల్లెటూళ్ళు ఏమున్నాయి మాకు అసలు బ్రహ్మాండంగా ఉండేదారు. తెలుసుకుంటే బాధ. అన్నయ్య కూడా అదే ఫుడ్, అందుకే అంత గట్టిగా ఉన్నారు. అది మాకందరూ మంచిగా చాలా ఆరోగ్యవంతులండి. ఈ బిజీ వాళ్ళు అట్ట అయ్యారు. కానీ మా పెద్ద బ్రదర్ అయితే అసలు 65 సంవత్సరాలు చచ్చిపోయాడు అంతే, అసలు ఏమీ లేదు. ఆ 2 పూట్ల శుభ్రంగా ముస్తాన భోజనం చేసేవాడు, శుభ్రంగా ఎప్పుడన్నా డ్రింక్ చేసేవాడు, అన్నీ ఉండేవి. ఇంకా మరి ఏంటంటే అది ఆరోగ్యాలు, బ్రహ్మాండ ఆరోగ్యాలు. మా సిస్టర్ 93 ఏళ్ళు బతికింది. 93 ఏళ్ళు? 93 ఏళ్ళు బతికింది. శుభ్ర రైల్వే ఫ్లైఓవర్ ఎక్కి దిగేది శుభ్రంగా ఇక్కడ ఊరు వెళ్ళాలంటే. వాళ్ళ మా బావగారు కూడా డాక్టర్, ఆయన చెబుతున్నట్ట. సూపర్ ఫ్యామిలీ అసలుకి. నెక్స్ట్ సూత్రధారులు భానుచంద్ర గారిది. ఓకే. భానుచంద్ర వెనక మురళీమోహన్ గారు. మీరు ఎక్కడ ఉన్నారు? మురళీమోహన్ పక్కన నాగేశ్వరరావు వెనకాల. ఇది వెనకాల స్టాండింగ్ సెకండ్. ఇంకా ఇంకో మంచి కూడా ఉండాలి కుటుంబం. మురళీమోహన్ గారు పక్కన మీరు? ఓకే, సూపర్. నెక్స్ట్ శ్రీమతి, నేను. ఇది లాస్ట్ ఇయరా? గాజులు గిఫ్ట్ గా ఇస్తున్నారా? ఈ మధ్య అనుకుంటా. ఎంత లాస్ట్ ఇయర్? కరెక్ట్, లాస్ట్ ఇయరే. ప్రతి సీరియల్ కి ఒక గిఫ్ట్. సినిమాలో కన్నా సీరియల్ రెమ్యూనరేషన్ బాగా వస్తుంది మనకి. ఇప్పుడు కదా, అప్పుడు భయపడిపోయేవాళ్ళు మొదట్లో. యాక్టర్ అంటే పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కాదు కదా. పెళ్ళి అయిన తర్వాత యాక్టర్లుగా ఏమైపోతారని భయపడేవాళ్ళు. అంతేగా మరి. ఆ రోజుల్లో శుభ్రంగా ఉద్యోగం లేదు, సద్యోగం లేని పరిస్థితి వేరు. ఉన్నవాడు ఆ వ్యామోహంలో పడిపోతారేమో. తర్వాత ఎప్పుడు కాస్త 15 సినిమాలు చేసి సీరియల్ పర్లేదు, మా ఆయన కూడా మమ్మల్ని బతికించగల ఆర్టిస్ట్ గా సెటిల్ అవుతాడు. అప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్. అప్పటిదాకా ఏముంది. అన్నయ్య కూడా బ్యాంక్ లోనే కదా? ఇద్దరు బ్యాంక్ లోనే. ఒకటి సాంసారికంగా ఇబ్బంది పడిన వాడు ఎవడు ఉంటాడు చెప్పండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ఇక్కడ. ఎవరైనా ఇంటి దగ్గర తిలకం దిద్ది నాన్న సినిమా రంగం ఏళ్ళరాలు ఎవరు పంపేవాళ్ళు, పంపుతారా? ఇప్పుడు పంపుతున్నారు. మా రోజులు అసలు ఇప్పుడు కాస్త పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చిన చైల్డ్ హాస్టల్ నుంచి వాళ్ళు డాన్సులు నేర్పి, పాటలు నేర్పి అసలు బిల్డప్ పెట్ట. పూర్వం ఏముందండి, ఏదో గాలి అవటమే తప్ప సినిమా చంపుతలమ్మడి కూడా నాటకం వేసేవాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఆ రోజులు వేరు. మా ఫ్యామిలీ, మా అబ్బాయి, మా అమ్మాయిలు ఇద్దరు, నేను. మధ్యలో అమ్మాయి యూనియన్ బ్యాంక్ డీజీఎం, మా అమ్మాయి యూనియన్ బ్యాంక్. రెండో అమ్మాయి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం. పెద్ద పొజిషన్ లో ఉన్నారు. కాస్త సూపర్. అల్లుళ్ళు కూడా మంచి వాళ్ళు దొరికారా? మా పెద్దలుడు పోయాడు. మా రెండో అల్లుడు అతను అమెరికాలో ఉంటాడు. బాగానే సంపాదించారు సార్. 100 కోట్లు సంపాదించుంటారా? నేనా?
అంటే కళాకారుడిగా భగవంతుని కోరుకున్నవని లేదుగా నాకేమీ వాళ్ళది ఇచ్చాడండి. ఆ. వెల్ సెటిల్డ్ అని చెప్పలేను కానీ ఒక నటుడైనందుకు కంఫర్టబుల్లీ సెటిల్డ్ లైఫ్ లో ఓకే. సుఖంగా ఉన్నా. అంటే ఏంటి అర్థం దానికి? వెల్ సెటిల్డ్ అంటే మరి కంఫర్ట్ అంటే అదే కదా మరి. అంటే దేనికైనా అంటే డబ్బే కదా కంఫర్ట్. ఆ. ఇప్పుడు ఎన్ని కోట్లు ఉంటే కంఫర్ట్ ఉన్నదంటే ఆ కంఫర్ట్ కంటే ఇవాళ మరి ఆర్టిస్ట్ జీవితం అంటే ఆ మాత్రం ఉంటేనే కదా కంఫర్ట్. అంటే కాదు ఇప్పుడు గబుకున్న ₹1,00,000 కావాలి మార్కెట్ లో పుడుతుంది. ఉం. లేదంటే అవసరం లేదు మన దగ్గర ఉన్నాయి అట్టా. అందుకని నేను ఎత్తుకోకుండా హాయిగా సరిపోయింది. నా ఆస్తి నా పిల్లలే ఉం. మాక్సిమం హాయిగా ఉన్నా. ఒకటి ఆర్థికంగా మనమన్నా ఎదగాలి, లేకపోతే ఆర్థికంగా మన కుటుంబంలో ఎవరైనా ఎదిగితే వాళ్ళ ద్వారా అయినా కానీ మనం సపోర్ట్ ఆర్థికంగా తీసుకొని ఎదుగుతాం. ఎద- See, అందరూ మనం ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్యామిలీస్ చూసాం. ఒకళ్ళు ఎదిగారంటే వీళ్ళు మొత్తాన్ని వేసుకొస్తారు. అలా అన్నయ్య ఏమన్నా ఆర్థికంగా మిమ్మల్ని అవసరం సపోర్ట్ లేదు చేయటం కానీ అవసరం లేదుగా అసలు అవసరం ఆ. రాలేదుగా నాకు. ఉం. ఇప్పుడు అంటే తీసుకునే ఉద్దేశం మీకు లేదా? ఇష్టం ఉండదు. అసలు అవసరం లేదు. అవసరం పడాలి. అవసరం పడితే ఇప్పుడు మా వాడి దగ్గరికి వెళ్తే ₹5,00,000 అట్లా ఇస్తాడు. దాంట్లో ఆ సమస్య ఏం లేదు. అదే Okay. చెబుతున్నాను. బెదర్గా సంపాదించుకున్నది ఏంటంటే ఏదో అవసరం ఉంది అడిగాడనే అడగాల్సిన అవసరం లేదు. ఓకే. పిల్లల పెళ్లిళ్ళు వాడి చదువులకి కదా దానికి కూడా ఏదో వస్తుండేది బ్రహ్మాండంగా. ఇప్పుడు మన టీవీలో చెప్పేది కోటి సంపాదించిపోయిన అవసరానికి కొంత కావాలంటే హాయిగా ఉండేది. మనకు దాన్ని ఏమంటారంటే క్రెడిబిలిటీ అంటారా, బయటికి వెళ్ళి అప్పు కావాలంటే పుట్టడం అలా ఉంది. కాకపోతే ఏంటంటే అసలు అవసరం సహాయం అడగాల్సిన అవసరం రాలా మా చుట్టాల్లో. అసలు అన్న దగ్గర కూడా ఎప్పుడు చేయి అసలు. చేయాల్సిన అంటే అసలు అవసరం రాలేదంటున్నా. ఉం. ఇప్పుడు గబకం కావాలంటే ఇల్లు కొనాలి, ఒక ₹5,00,000 రావడం బట్టి తర్వాత ఇచ్చేయటం అంతే తప్ప ఉం. డొనేషన్ గా అనే అవకాశం అవసరం రాలేదు. అంటే పిల్లలు కూడా శుభ్రంగా ఉన్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు. అలాంటి క్యారెక్టర్ కాదు మీది. అవసరం లేదు క్యారెక్టర్. ఇలా పెట్టేవాళ్ళే కానీ ఇలా తీసుకోరు. అంటే మన కోరికలు ఎక్కువ ఉంటే అవసరం వస్తుంది. ఉం, ఉం, ఉం. ఏదో ఉన్న చాలు. ఇప్పుడు ₹50,00,000 ఇల్లు కొనుక్కుంటే చాలండి సాటిస్ఫై. ₹1,00,00,000 ఉంటే వెళ్ళాలంటే అప్పు అడగాలి. ఏదో లోన్ పెట్టినా కట్టుకున్నా ఏదో బ్యాంక్ ఉంది, మహాసంస్థ కాపాడింది. బిఫోర్ ఎట్లా ఉండేదంటే కుటుంబంలో ఒకళ్ళు ఎదిగితే ప్రతి ఒక్కళ్ళు ఇంకా వాళ్ళ మీద ఆధారపడి బతకటం అనేది ఉండేది పాత రోజుల్లో. అవునవును. పాపం వీళ్ళకి చివరికి ఏం ఉంచకుండా చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. మార్గాలు అన్నీ ఉన్నాయి లేండి, దాంట్లో ఉన్నాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళు సంపాదించగానే వాళ్ళని పైకి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఉం. వాళ్ళ మీద వెనక కూడా అట్లా అన్ని అవును. రకాలు ఉంటారు. దుర్మార్గం ఎక్కువ ఉంటుంది జరలుగా మంచికన్నా. నిజం. అదే నేను అందుకని అడిగింది. మంచితనంతో కూడిన దుర్మార్గం అది. మళ్ళీ పైకి మాత్రం బాగా ఇద్దరు కూర్చుని ఏదో రకరకాలండి అవన్నీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.